नो 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 रुको जरा सबर करो बोला असंभव 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 పోలా అదిరిపోలా మిమ్మల్ని నేను బాగు చేయలేనురా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పత్లు ప్రకాష్. దోస్తులు ఇయాల గిట్టంగా గమ్మత్ చిలిపి సరదా వీడియోలను పట్టుకొచ్చాను. వీడియో అయితే మస్తు ఫన్నీగా ఇంకా కామెడీగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియో చూసే ముందు వీడియోకి జర ఒక లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకిగా లేట్ ఎందుకండి, పదండి షురూ చేసేద్దాం. ఫ్రెండ్స్, మనం ఇలా గ్లాసులకించి ఏదైనా పోస్తా ఉంటే ఇలా బానే జరుగుతుంటాయి కదా. దీనికి చెక్ పెట్టాలంటే ఏం లేదు, ఒక స్పూన్ తీసుకొని గ్లాస్ అడ్డంగా పెడితే చాలు, ప్రాబ్లం సాల్వ్. అలాగే గిన్నెలకించి వాటర్ పోయేనేకే ఇలా ఒక టూత్ పిక్ వాడితే సరిపోతది. మరి ఈ రెండు ఐడియాలు ఎట్లున్నాయో కామెంట్ చేయండి. ఈడ బైక్ మీద కూర్చున్న కాక దోస్తుగాళ్లతో కలిసి ఎంతగానో మందు తాగిండో గాని బండిని స్టార్ట్ చేయనికే ఏకంగా బ్రేక్ నే వాడుతున్నాడు. మరి ఏ బ్రాండ్ మందు మహిమో గాని కాక అయితే ఇయాల ఇంటికెళ్ళేలా అయితే అస్సలు లేడుగా. కొంచెం చూసుకొని తాగాలి కాక. ఇంటికాడ నీకోసం ఎదురు చూసే నీ వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. పుట్టుక్కున నీకేమైతే ఏంది పరిస్థితి. ఇక్కడి అమ్మాయి గ్లాస్ ని పట్టుకోమని భయ్యాకిచ్చి తనేమో ఫోన్ లో బిజీ అయిపోతుంది. ఇక అన్నలకు కోపం వచ్చి గ్లాస్ ని రోడ్డు మీదే పగలగొట్టేసి వెళ్ళిపోతారు. లేకుంటే ఏంది, ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళకి ప్రాంక్ వీడియో పెట్టి వైరల్ అయిపోదామనే బాగైంది పాపకి. దోస్తులు, మనలో చాలా మంది అబ్బాయిలు అమ్మాయిల్ని పటాయించడానికి చాలానే టెక్నిక్స్ ఇంకా చాలా రాని స్టంట్లను గిటా ప్రదర్శిస్తూ ఉంటాం కదా. అలాగే ఇక్కడున్న ఈ నిబ్బాబాబు క్లాస్ పోరిల ముంగర తనకు వచ్చి రాని డాన్స్ ని చేస్తూ అమ్మాయిలని బుట్టలో వేసుకొనికే ఇసొంటి గత్తర్లేపే ఖతర్నాక్ డాన్స్ ని చేస్తుండు. అమ్మాయిలు గిటా కేకలు పెడుతూ బానే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. చుట్టూ అమ్మాయిల్ని చూస్తా ఉంటే ఈడికైతే ఇవాళ జాక్పాట్ తగిలేటట్టే ఉంది. మరి వీడి డాన్స్ ఏం చూసిర్రు గాని ఇక్కడ గర్ల్స్ తో పాటు డాన్స్ ఆడుతున్న ఈ మేడం ను చూడుర్రి. అబ్బా ఏముందరా మేడం కంట్రోల్. అయినా మేం చదువుకునే రోజుల్లో ఇలాంటి టీచర్లు లేరేంటండి. ఏం చేద్దామంటావు మరి? కాలంతో పాటు మనము మారాలంటే ఏందో అనుకునేవాడిని. ఇదన్నమాట. ఇదే మేం చదివే టైంలో ఇట్లా డాన్స్ చేస్తే ఇగో ఇలానే ఉండేది పరిస్థితి. ఇక్కడ ఫోటోలు దిగుతున్న డాడ్ లిటిల్ ప్రిన్సెస్ ని చూడండి. ఈ మరియా ఫోటోలు దిగేదేదో ఒక్కటే దిగకుండా వెనకాల సచిన వాళ్ళ తాతను గిటా ఇన్వాల్వ్ చేస్తుంది. ఆ తాత అనుకోని ఉండొచ్చు, సచ్చినా కూడా సుఖం లేదేంట్రా సామి అని. సచ్చిన పామును మళ్ళా సంపడం అంటే దీనినే అంటారు కావచ్చు మరి. అంతేగా ఫ్రెండ్స్, ఈడ ఫోన్ల అర్జెంట్ పనిలో ఉండి తింటున్న కాక ముందర కూర్చొని తింటున్న దోస్తుగాడు పక్కకున్న టిష్యూ పేపర్ ని కూరల ముంచి ముందరున్న దోస్తుకే తినిపిస్తాడు. పాపం దోస్తుగాడేం తినిపించిండో గిట్ట చూసుకోకుండా తినేస్తాడు ఆ దోస్తుగాడు. మరి అంత అర్జెంట్ ఫోన్ లా ఏం పనున్నదో ఏం చూస్తున్నాడో ఆయనకే ఎరక. ఇక్కడ తాపి పని చేస్తున్న అన్న కాదు వదిన, ఏంట్రా పని చేస్తున్న ఆయన్ని ఎక్కిరిస్తున్నావు అనుకోకండి. ఈయన టాలెంట్ చూస్తే మీరు నాకంటే ఎక్కువే అంటారు మళ్ళా. చూసిర్రుగా అన్నగారిచ్చిన మినీ హార్ట్ అటాక్. ఈ గెటప్ పెట్టుకొని నిజంగా భయ్యా ఎంత మందిని లవ్ ట్రాక్ ల పెట్టి ముంచుతున్నాడో మరి. అయినా ఇంత క్యూట్ గా కనిపిస్తున్నావేంది బ్రో, పంది పిల్ల లెక్క ముద్దొచ్చేస్తున్నావు. మినిమం పడిపోయి ఉంటారు నీకు మా మగ పురుషులు అంటే. దోస్తులు, మామూలుగా రోడ్డుపై వర్షం పడి నీళ్లు నిండితే సర్లే అనుకుని బురదలోంచి వెళ్తాం, లేదా రోడ్డు పక్కకించి నడుచుకుంటా పోతాం. కానీ ఈడున్న దార్కారిని చూడుర్రి, ఏ రేంజ్ ల నీళ్లను జరుపుకుంటా వెళ్తుండో. మరి భయ్యాకి నీటి గండం ఉందో ఏమో గాని ఇలా నీళ్లు తగలకుండా బానే సెట్ చేసుకున్నాడు. ఏం వాడకవయ్యా అబ్బో. ఇక్కడి అక్కాయ్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి కేక్ తినేద్దామంటే ఏందిడు ఫోన్లా ఎవడో కనిపిస్తున్నాడు. తినే వస్తువులపై నజర్ పెట్టాలి కానీ మరీ ఇంత వైలెంట్ గానా. ఎండాకాలం కదా, సూర్యుడి ఎఫెక్ట్ అనుకుంటా. అయినా ఫ్రిడ్జ్ లో ఫోన్ పెట్టి వీడియో కాల్ లో పెట్టి మరీ ఇంతలా కాపాడుకోవాలనా ఒక కేక్ ని.
సంత్రపండు నిమ్మ పండ్ల తొక్కని తీయనికే మనం బాగా కష్టపడుతుంటాం కదా. ఇప్పటి నుండి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఏరా ఏమైనా గ్యాడ్జెట్ తీసుకొచ్చావా అనేగా. అవును, స్పూన్ గ్యాడ్జెట్. చూసారుగా, ఈ విధంగా ఒక స్పూన్ తీసుకొని మీరు కూడా నాలాగే సంత్రపండు నిమ్మ పండ్ల తొక్కని ఇలా ఈజీగా తీసి పడేసి హాయిగా షర్బత్ చేసుకొని తాగేయొచ్చు ఎండాకాలంలా. చెంచా గ్యాడ్జెట్ మర్చిపోకండి. ఈ భయ్యా ఇప్పుడిప్పుడే లేచి అద్దంలా తన ముఖం తాను చూసుకుంటా అంటే భయ్యా గారి బొచ్చు ఇలా నిలబడి ఉంటది. భయ్యా ఆ బొచ్చిని ఎంత కిందికి వంచినా అట్లే నిలబడి ఉండుడుతో సీదా శౌరం అదే గుండు తీయించి పడేస్తాడు. బొచ్చు నిలబడుందని గుండు చేయించుకోవడం ఏంట్రా బాబు? అదే మ్యాజిక్. అయినా ఎందుకురా గుండు, గింత షాంపూ పెడితే అయిపోయేదిగా. మరి ఈ భయ్యాకి మోకాళ్ళలో ఉన్నట్టుంది బ్రెయిన్, అందుకే ఇట్లా చేసిండు. మీరిప్పటిదాకా చాలా మంది మ్యాజిక్ షోలను చూసుంటారు, ఎన్నో సర్కస్ ఫీట్లను చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చూడబోయే మ్యాజిక్ ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యాజిక్. ఈ అక్కాయ్ దిల్పసంద్ ని తీసుకొని దాన్ని నోటితానికి తీసుకొని వచ్చి చెయ్యడ్డం పెట్టి దిల్పసంద్ ని లటుక్కున మింగేసి మాయమైపోయినట్టుగా ఎక్స్ప్రెషన్ పెడుతూ ఉంటది. అక్క ఫస్ట్ ఆ నోట్లో ఉన్న దిల్పసంద్ ని లేకుంటే మింగలేక కక్కలేక అక్కడే పోయేలా ఉన్నావు. దోస్తులు గీ ఎండల బయటికి పోయినప్పుడు కూల్ గా కూల్ డ్రింక్ తాగాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటదిగా. మరి బయట కూల్ డ్రింక్ కి పైసలు ఎక్కువ ఉంటాయి అనుకుండో ఏమో ఈ భయ్యా ఇలా స్కూటీ డిక్కిల్లా వాటర్ ని పోసేసి దాంట్లో ఐస్ గడ్డలను వేసేసి గా తర్వాత దొరికిన రస్నా ప్యాకెట్లను అందులో వేసి దాన్ని బాగా మిక్సీ చేసి ఇంకేముంది దూపైనప్పుడల్లా బండాపేసి కూల్ డ్రింక్ తాగడమే. గొంతు చల్లగుంటది, కూర్చున్న సీటు చల్లగుంటది. స్కూటీ డిక్కీని ఈ విధంగా వాడొచ్చని నాకిప్పటిదాకా తెలవకపాయే, లేకుంటే ఎప్పుడో ఇలాంటి కూల్ డ్రింక్ తయారు చేసి పడేసేవాడిని. గీడ రింగ్ బాల్ ఆడుతున్న అన్న రింగుని విసిరే కొద్దీ పడతానే ఉంటాయి. కానీ ఓనర్స్ బాధపడ్డం చూసి పుచ్చకాయల్లో పడకుండా బయటికి విసిరేసి మళ్ళీ పర్లేదు వద్దులేండి అని నవ్వు నవ్వి మొగుడు పెళ్ళాలని ఓదారుస్తూ ఉంటాడు. గ్రేట్ హార్ట్ పర్సన్ కదండి. చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి మనుషులు. మీరు గిట్టంగా కొంచెం ఇతరులకు సహాయం చేయండి. మీది గిట్టంగా చాలా పెద్ద మనసు కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఇలాగే లైక్లు కొడుతూ ఉండి సపోర్ట్ ఇస్తూ ఉండండి. సో మరి అది ఫ్రెండ్స్ ఇయాల్టి వీడియో చివరి దాకా చూసిరంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. కాబట్టి ఒక లైక్ కొట్టేసుకోండి. నచ్చకపోతే కామెంట్ చేసి చెప్పేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కు ఫ్యామిలీ మెంబర్స్ కి గిట్టంగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ పత్లు ప్రకాష్.